మంత్రి నారా లోకేష్ బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ ప్రచారం చేయకుండా బీహార్లో బీజేపీ కూటమిని గెలిపించేందుకు నారా లోకేష్ గారు ప్రచారం చేసేందుకు వెళ్లారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేశారు. మా రాష్ట్రంలో కూడా ఒక్క ఛాన్స్ అంటూ ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. మీరు అలాంటి పొరపాటు చేయొద్దండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇక్కడ కొనసాగించండి అంటూ నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నాశనమైంది. యాక్చువల్లీ ఈ డైలాగ్ అన్నది నారా లోకేష్ గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారు దశాబ్దాలుగా వాడుతున్న డైలాగ్. తాను తప్ప ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి, రాష్ట్రం అప్పుల ఊబిలోనికి కూరుకుపోయింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే కంటిన్యూ చేసి ఉంటే ఈ రాష్ట్రం ఈ పార్టీకి ఎక్కడికో వెళ్ళిపోయేది అంటూ ఇలా ప్రచారం చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారు ఫార్మేట్. దాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు అందిపుచ్చుకున్నట్టుగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మీద పడుతున్నారు. సరే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రం దెబ్బతినిందా? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన చెడు ఏంటి? సచివాలయాలు నిర్మించడం తప్ప, ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు సేవల్ని దగ్గరలోనికి తీసుకురావడం చేసిన తప్ప, నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖల్ని మార్చడం తప్ప, నాడు నేడు కార్యక్రమం పేరుతోనే ప్రభుత్వ హాస్పిటళ్ల రూపురేఖలు మార్చడం తప్ప, 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం తప్ప, 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రైతైనా యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడడం చూసామా? అది కదా పరిపాలన అంటే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదే రైతులు వారాల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. మరి ఎవరి పరిపాలన బాగున్నట్టు? జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా లభించేది. ఆ పథకాన్ని చెప్పి మరీ ఎత్తేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఎవరు ప్రజలకు మేలు చేసిన వ్యక్తి అవుతారు? తుఫాను వచ్చి పంట మొత్తం నాశనం అయిపోయింది అని రైతులు ఆవేదన చెందుతూ ఉంటే మీకు నష్టపరిహారం కావాలా, లేకుంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం కావాలా? ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి అని తుఫాను సమయంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఇలాంటి ఆప్షన్ ఇచ్చి ఉండేవారా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడైనా సరే బెల్ట్ షాప్ అన్నది కనిపించిందా? ఈరోజు ఊరికి 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే, వైసీపీ ఎమ్మెల్యే, మా నియోజకవర్గంలో మీరు లిక్కర్ వ్యాపారం చేయాలంటే మాకు 30% వాటా ఇవ్వాల్సిందే అని ప్రెస్ మీట్లు పెట్టి మరీ బెదిరించడం అన్నది ఎక్కడైనా చూసామా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏటా 940 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఈ రోజు పేరుకు ఉచితమే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుకను మొత్తం ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఆధీనంలోనికి తీసుకొని అమ్ముకుంటూ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బునంతా తమ సొంత జోబుల్లో వేసుకుంటూ ఉన్నది నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే మాకు కప్పాలు కట్టాలి అని బెదిరించిన ఉదంతాలు ఉన్నాయా? ఎక్కడైనా వెంచర్లు వేస్తే మాకు వాటా ఇవ్వాల్సిందే, అది టీడీపీ నాయకులైనా సరే ఇంకొకరైనా సరే అని ఎమ్మెల్యేలు బెదిరించడం చూసామా? చివరకు బ్యాంకులు ఆస్తుల్ని వేలం వేస్తే ఆ వేలం ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని మాకు ముందే చెప్పాలి, మా వాళ్ళు వేలంలో పాల్గొని తక్కువ ధరకు కొట్టేస్తారు అనే ఎమ్మెల్యేలని వైసీపీ హయాంలో ఎక్కడైనా చూసామా? పరిపాలనలో లోపాల కారణంగా పదే ఆలయాల వద్ద, ప్రముఖ ఆలయాల వద్ద కూడా తొక్కిసలాటలు జరిగి 10ల సంఖ్యలో జనాలు చనిపోవడం అన్నది వైసీపీ హయాంలో ఎప్పుడైనా చూసామా? ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నేను మీ ఇంటికి దూరి కొట్టే వాళ్ళమని డైరెక్ట్ గా పోలీసుల సంస్మరణ సభలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. ఇలాంటి మాటల్ని వైసీపీ హయాంలో ఎప్పుడైనా చూసామా? ఇంత బహిరంగంగా బెదిరించడం. సరే, పదే పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్తున్నారు. ఈ పెట్టుబడులకు సంబంధించిన ప్రచారం అనేది ఒక మ్యాజిక్. తెలుగుదేశం పార్టీకి విపరీతమైన మీడియా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హయాంలో ఉన్నా విపరీతంగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటూ పత్రికల్లో రాసుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు, అసలు నిజాలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాయి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే 2 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 మధ్య రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులే ఎక్కువ. ఇవి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. కానీ ఆ పెట్టుబడుల మాటన 1000 ఎకరాలు ఊరు పేరు లేని కంపెనీలకు ఎంత ధరకు కేటాయిస్తున్నారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా, రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు కదా. సరే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్న తను సొంతంగా ముద్ర వేసేందుకు కొత్త ఆలోచనలతో, ఆవిష్కరణతో ముందుకు వస్తున్నారా? లేదు. ఇంటింటికి పింఛన్ ఇస్తున్నామని ప్రతి 1వ తేదీ ఒక చోటుకి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంటింటికి వృద్ధులకు వెళ్ళి పింఛన్ ఇచ్చే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. అంతకుముందు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ రోజు కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వచ్చు అన్న ఆలోచనే రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కాపీ కొడుతూ ఇంకా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అంతే కదా. ఆర్బీకే సెంటర్లు కాపీ కదా. సచివాలయాలు తెస్తే అనవసరం అని చెప్పి ఇప్పుడు దాన్ని విజన్ సెంటర్లుగా మార్చుకోండి అని చెప్పి పేరు మార్చుకుంటూ ఉన్నారు. ఇది కాపీ కదా. ఆరోగ్యశ్రీ కాపీ కదా. ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టుకున్నారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ కాపీ కదా.
ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇవి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపీ కొట్టిన పథకాలు. ఇక పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర నుంచి కాపీ కొట్టిన పథకాలు కూడా చాలా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏ పథకమైనా తాను సొంతంగా సృష్టించి ప్రజల జీవన ప్రమాణాలు రూపురేఖల్ని మార్చేలాగా ఏదైనా ఒక ఆలోచన చేశారా? చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకుంటే మాత్రం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలో టార్గెట్ చేశారు? సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేశారు. కానీ ఈ రోజు ఏమవుతోంది? రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్లు అప్పు చేశారని పచ్చి అబద్ధాన్ని అలంకరించి 5 ఏళ్ల పాటు ఊరేగించారు కదా. కానీ అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారే చెప్పింది ఏంటి? రాష్ట్ర అప్పు 6,32,000 కోట్లు మాత్రమే. అది ఏంటి? ఆ 6,32,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసినప్పు కాదు, మొత్తం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పు అంతా కలిపితే 6,32,000 కోట్లు. ఎక్కడ 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులు, ఎక్కడ 15 లక్షల కోట్ల అప్పులు? అంటే ఒక పచ్చి అబద్ధాన్ని ప్రజల మీద రుద్దారు కదా. జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం ప్రతి మంగళవారం అప్పు అప్పు అంటూ అరిచిన వాళ్ళు కూటమి ప్రభుత్వం జస్ట్ ఈ 18 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పు తెస్తే అది మాత్రం ఎవరు మాట్లాడరు. పెద్ద పెద్ద రాష్ట్రాల కంటే ఏపీ నెంబర్ 1 అప్పుల్లో సగటున నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. ఏ రాష్ట్రము చేయడం లేదు. ఇంతవరకు ఏపీలో ఏ ప్రభుత్వం కూడా ఇలా అప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 9 ఏళ్ల కాలం రెవెన్యూ లోటే రాష్ట్రం. విచిత్రంగా 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసే హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం రెవెన్యూ మిగుల్లో ఉంది. మళ్ళీ 2014-19 మధ్య రాష్ట్రం రెవెన్యూ లోటులోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు రాగానే. ఇంకా ఈ 18 నెలల కాలంలో చూస్తే ఈ ఏడాది 2025-26 ఏడాదికి గాను రెవెన్యూ లోటును 33,000 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్లో గణాంకాలు చెప్పారు. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్కి నిన్న కాగు విడుదల చేసిన గణాంకాల్లో తొలి 6 నెలలకే రెవెన్యూ లోటు 46,000 కోట్లు జరిపోయింది, దాటిపోయింది. అంటే ఏడాది మొత్తం మీద 33,000 కోట్ల రూపాయలు ఉండాల్సిన రెవెన్యూ లోటు జస్ట్ 6 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 46,000 కోట్లకు వెళ్ళిపోయిందంటే ఇంకెక్కడ పరిపాలన అద్భుతంగా ఉంది, ఎక్కడ ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉంది? కానీ నారా లోకేష్ గారు ఎన్డీఏని గెలిపించండి, మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి అంటే బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి ఒక్క ఛాన్స్ అని పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని చెప్పడమే విచిత్రంగా ఉంది. ఏ కోణంలో చూసినా ఒక డేటా ప్రకారం జరిగిన అభివృద్ధి ఏంటి, తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఏ పథకం ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా ముందుకు వెళ్ళారు అన్న పరిశీలన చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దాంట్లో ఈరోజు కనీసం 20% కూడా జరగడం లేదు. కానీ అద్భుతంగా జరుగుతున్నవి ఏంటి? ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడెక్కడ మద్యం షాపులు, ఇసుక, మట్టి, గ్రావెల్, రకరకాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మా నియోజకవర్గాల్లో మాఫియాలు నడుస్తున్నాయి ఇవన్నీ అని చెప్పుకునే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ల్యాబ్స్ లేవు. కానీ ఏం చెప్తారు? 5 ఏళ్ల పాటు అప్పులు అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు అది కూడా చేయడం లేదు. ఇంకా బాగా గమనిస్తే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని లోపాల మీద ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఏమి లోపాలు లేవు అన్నది ఈ పరిపాలన చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి ఇప్పటికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, షర్మిలాని బయటకు గెంటేశారు, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, ఇలా మీడియాలో ప్రచారం చేయించుకోవడం తప్పించి ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా జరిగింది, పరిపాలన మా హయాంలో ఇలా జరిగింది అని కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితుల్లో ఎక్కడైనా ఉన్నాయా? ఈ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సొంత ఆదాయ వనరుగా మార్చేసింది ఈ పరిపాలన, 18 నెలల పరిపాలన. జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఈ విచ్చలవిడితనం అన్నది లేదు, ప్రజలందరికీ కళ్ళ ముందే కనిపిస్తుంది.